హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మీతో కాసేపు. రేపు మదర్స్ డే అండి. మనం అమ్మలకి ఇచ్చేంత గొప్ప కానుక నిజంగా ఈ భూమి మీదే లేదు. అంత గొప్ప త్యాగశీలు ఎవరన్నా ఉన్నారంటే అమ్మలే. వాళ్ళకి వెలకట్టగలిగినంత వాళ్ళ ప్రేమకు మనం కొలమానం చూపేంత గిఫ్ట్ అంటూ ఈ ప్రపంచంలోనే లేదు. మనం వాళ్ళ ప్రేమను గుర్తించి తిరిగి వాళ్ళకి ప్రేమను అందివ్వడం తప్ప మనం ఇవ్వగలిగిన గొప్ప కానుక తల్లిదండ్రులకి ఏం ఉండదండి. సో అమ్మలందరి కోసం చిన్న వీడియో చేశాను, అది మీతో షేర్ చేసుకుంటున్నాను. లెట్స్ వాచ్. అందరికంటే ముందు జగన్మాతకి మాతృదినోత్సవ శుభాకాంక్షలు అండి. ఎందుకంటే ఈ సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణికి, భూమి మీద బతుకుతున్న అమ్మలందరికీ, బిడ్డలందరికీ కూడా ఫస్ట్ తల్లి జగన్మాత. అమ్మవారికి ముందుగా మాతృదినోత్సవ శుభాకాంక్షలు. ఆ తర్వాతే నేను మా అమ్మకు కూడా చెప్తానండి. ముందుగా అమ్మవారిని విష్ చేసిన తర్వాతే అమ్మ. సో ఇవాళ కూడా చెప్తున్నాను నీకు మాతృదినోత్సవ శుభాకాంక్షలు. అందరినీ చల్లగా చూడు, మా తప్పుల్ని క్షమిస్తూ, అపచారాల్ని మన్నిస్తూ మంచి వైపు మేము ముందుకెళ్ళేలాగా ఆశీర్వదించు. అలాగే నన్ను అమ్మని చేసి నాకు అమ్మ అనే పిలుపుని భాగ్యాన్ని ఇచ్చినందుకు నీకు శతకోటి పాదాభివందనాలు తల్లి. అమ్మ ఎంత అందమైన పదం కదండి. సృష్టిలో అన్ని పదాల కన్నా మనకు తెలిసిన మొదటి పదం, అందమైన పదం, తీయనైన పదం, కమ్మనైన పదం. ఎన్ని రకాలనుకుంటే అన్ని రకాలండి. ఏదైనా ఏ వర్డ్ తర్వాతే ప్రతి ప్రాణికి అమ్మ. కాబట్టి నాకు తోచిన లైన్స్ రాశానండి అమ్మ కోసం. ఒకసారి చూడండి. అమ్మ ఏ పరిచయం అక్కర్లేని ఓ స్పర్శ, ఏ పరిమళం ఆపలేని ఓ శ్వాస. అంటే మనకి అమ్మ అని ఎవరూ చెప్పక్కర్లేదు. నా బేబీకి తల్లి పక్కన కూర్చోగానే అమ్మ వచ్చిందని ఒక తెలిసిపోతుంది ఆ టచ్. అలాగే తల్లి స్మెల్ ఎన్ని పర్ఫ్యూమ్స్ ఉన్నా, ఎలాంటివి ఉన్నా, అక్కడ ఆ లొకాలిటీ ఏదైనా సరే ఆ మదర్ స్మెల్ రాగానే బేబీకి తెలిసిపోద్దండి. ఎవరు మన తల్లి స్మెల్ చెప్పక్కర్లేదు. ఆ శ్వాస, ఆ ఫీల్ తెలియగానే బేబీ చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది కదా. సో అదనమాట 2 లైన్స్. ఏ పరిచయం అక్కర్లేని ఓ స్పర్శ, ఏ పరిమళం ఆపలేని ఓ శ్వాస, ఎవ్వరూ నేర్పడం అవసరం లేని ఓ పదం, ఎప్పుడూ వెతకడం అవసరం లేని ఓ రూపం, ప్రాణం తానే పోసి తిరిగి తనలోనే ప్రాణం దాచి పంచ ప్రాణాలు బిడ్డలే అనుకునే ప్రతి అమ్మకి మాతృదినోత్సవ శుభాకాంక్షలు. కడుపున పడేదాకా కోటి దేవుళ్ళకి మొక్కి, కడుపున పడ్డ క్షణం నుంచి కొండంత ప్రేమను పంచి, కంటి ముందుకు వచ్చిన క్షణం నుంచి కంటికి రెప్పలా కాపాడుకుంటూ, బుడి బుడి అడుగుల పసిప్రాయం నుంచి తాను భూమిలో కలిసిపోయే తుది శ్వాస దాకా సర్వం త్యాగం చేసి సర్వస్వం బిడ్డలే అనుకునే మాతృమూర్తులందరికీ, అందరమ్మలకి పాదాభివందనం. అమ్మ, నీ కోసం చెప్పడానికి నాకు మాటలు సరిపోవు. నా మనసులో నీ ప్రేమను అక్షరాల్లో చూపించడానికి ఈ పుస్తకమే సరిపోదు. నీ త్యాగాలకి కృతజ్ఞత చెప్పుకోవడానికి నా జీవితమే సరిపోదు. లవ్ యూ అనే చిన్న మాట కొండంత ప్రేమకు కొలమానం అయితే అదే నీకు నేను ఇవ్వగలిగిన చిన్న బహుమానం అనుకుంటాను. అంతే కదండి. మనకి ఎంత మనసులో ఎంత ప్రేమ ఉన్నా ఒక చిన్న మాట చెప్తాం లవ్ యూ అని. ఆ మాటకి మన మనసులో ఎంత ప్రేమ ఉన్నా సరే దాన్ని మనం ఎక్స్ప్రెస్ చేయడానికి ఆ పదం సరిపోతుంది. కాబట్టి మన ప్రేమను చెప్పుకోవడానికి అది చాలు అనుకుంటే కనుక, అదే కీవర్డ్ అనుకుంటే, నేను అది తప్ప ఏమీ ఇవ్వలేనమ్మా నీకు అని నా ఫీల్ అండి. లవ్ యూ అనే చిన్న మాట కొండంత ప్రేమకు కొలమానం అయితే అదే నేను నీకు ఇవ్వగలిగిన చిన్న బహుమానం అనుకుంటాను. లవ్ యూ అమ్మా. బ్రతికే ప్రతిరోజు నువ్వు ఇచ్చిందే. ఒక్కటేంటి, ప్రతిరోజు అమ్మలదే. అంతే కదండి. ఒక్కరోజు ఏంటి, బ్రతికే ప్రతి క్షణం అమ్మ ఇచ్చిందే మనకి. అమ్మలు ప్రతిదీ నేర్పిస్తేనే మనం ఈరోజు ఇలా ఉన్నాం. వాళ్ళు ఇచ్చిన జీవితం ఏది, ప్రతిరోజు అమ్మలదే అని ఇక్కడ నా ఒపీనియన్ అనమాట. బ్రతికే ప్రతిరోజు నువ్వు ఇచ్చిందే. ఒక్కటేమిటి, ప్రతిరోజు అమ్మలదే. అమ్మ కోసం ఒక్కరోజు ఏమిటి, రోజు మాతృదినోత్సవమే. ఊపిరి, ఊయల, ఉగ్గు, ఊసులు, ఊతం, ఊకొట్టడం. అంటే ఊతం అంటే మనం నడిచేటప్పుడు చేతులు పట్టుకుని, అమ్మే కదండి వేలు పట్టుకుని నడిపిస్తుంది, అదనమాట. ఉగ్గు పట్టేది, ఊసులు చెప్పేది, ఊతం చేయూత పట్టుకుని నడిపించేది. అలాగే మనం ఏమైనా కథలు చెప్తూ ఊకొట్టడం నేర్పించేది. అన్నీ కూడా ఆవిడ పోసిందే, ఊపిరి పోసిందే అమ్మ కదా, అవన్నమాట. ఒక్కటి కాదు, అన్నీ నువ్వే అయిన అమ్మ, నీకు శతకోటి పాదాభివందనాలు, కోటి కోటి కృతజ్ఞతలు. అమ్మకు ప్రేమతో ఓ కూతురు. ఇది మాతృదినోత్సవం సందర్భంగా ఏవో నాకు వచ్చిన 4 మాటలు అలా పేపర్ మీద పెట్టానండి. అవి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇవి గ్రీటింగ్లా రాసి మా మదర్కి పంపిస్తానన్నమాట. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, మీ మదర్స్కి షేర్ చేయండి.
అమ్మ ప్రేమని నిజంగా మాటల్లో చెప్పడానికి మాటలు సరిపోవండి. అసలు ఆ భావాన్ని వ్యక్తపరచడానికి మన కళ్ళలోంచి ఒక కన్నీటి చుక్క తప్ప నిజమైన అభివ్యక్తీకరణ అంటూ ఏమీ ఉండదేమో అని నా ఉద్దేశం. అమ్మని చూడగానే ఆవిడ త్యాగానికి మన కళ్ళలో నీళ్ళు వచ్చేస్తే నిజంగా ఒకసారి గుర్తు చేసుకుంటే వాళ్ళు చేసిన త్యాగాలు మన కోసం వాటిని మించిన నిజమైన ఎక్స్ప్రెషన్ అంటూ ఏమి ఉండదేమో అని అనిపిస్తుంది నాకైతే. ఏవో ఈ 2, 4 అక్షరాలు ఆవిడ పాదాల దగ్గర పెట్టడానికి ఒక చిన్న మచ్చు తునకలు తప్ప ఆవిడ ప్రేమకలు సరిపోవండి. ప్రతి తల్లి అంత గొప్ప వ్యక్తి అనమాట. తల్లులందరికీ కూడా నిజంగా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. అందరు అమ్మలకి పాదాభివందనాలు. ఈ చిన్న కవిత మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి నా చిన్న చిన్న ఎమోషన్స్ని మీతో షేర్ చేసుకోవడానికి తప్పకుండా మీ సపోర్ట్ ఇస్తారని ఆశిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.